ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచ గమ్యస్థానం హైదరాబాద్. మంత్రి శ్రీధర్ బాబు. యుఎస్ఐబిసి తెలంగాణ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తాం, ఇదే ప్రభుత్వ లక్ష్యం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా మంత్రి శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో ఐటీ మినిస్టర్ కేటీఆర్ కంటే అద్భుతంగా పరిపాలన అందిస్తూ ఉన్నాడు. కేటీఆర్ కంటే అద్భుతంగా ఇక్కడ ఐటీని డెవలప్ చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ ఏమో ఈరోజు తనకు వచ్చినటువంటి వాళ్ళకు పిట్టల దూరం ముచ్చట్లు మాయముచ్చట్లు చెప్పడంలో దిట్ట కాబట్టి మాటలకే పరిమితమైండు. కానీ శ్రీధర్ బాబు మాటలు తక్కువ చెప్తూ చేతల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇది గత 10 ఏళ్ళలో మనం చూసినాం. ఏమి లేదు, ఊకదుంపుడు ప్రసంగాలు, ఇంగ్లీష్లో ఏదో అదరగొట్టే ప్రసంగాలు తప్ప ఆయన చేసింది శూన్యం. ఈరోజు 2014 ముందు ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ హైదరాబాద్ అనేది 2వ స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీఆర్ ఐటీ మినిస్టర్ హయాంలో 3వ స్థానానికి పోయింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్ సార్, చూడండి, మీరు అన్ని రికార్డ్స్ ఇస్తే తెలుస్తుంది. ఈరోజు ఏమంటుండు, ఐటీ ఎగుమతులో మేమే నెంబర్ 1, అది ఇది తొక్కా తోటకూర అని మాట్లాడుతూ ఉన్నాడు. హైటెక్ సిటీలో గతంలో ఫ్లైఓవర్లు ఇప్పుడు కాదు, చంద్రబాబు హయాం నుంచి కూడా ఫ్లైఓవర్లు వేస్తూనే ఉన్నారు. ఈయనేమి కొత్తగా వచ్చింది, అండర్ పాస్ కొత్తగా ఈయన వచ్చి చేసింది ఏమి గతంలో కూడా ఉన్నాయి. కాలానుగుణంగా ఈరోజు ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంటే జనాభా పెరుగుతున్నట్టు క్రమంలో ఖచ్చితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ట్రాఫిక్ తగ్గేందుకు. సో అది మీ ప్రభుత్వం కూడా చేసింది. దానిలో మీరు చేసినట్టు గొప్ప పని ఏం లేదు. మీరు కొత్తగా ఏమన్నా హైటెక్ సిటీ లాంటి నిర్మాణం చేసిరా? ఏం చేశారు మీరు? ఏమి చేయలేదు. సో అటు పోచారం, ఇన్ఫోసిస్ పోచారం సైడ్ కూడా కనీసం డెవలప్ చేయనట్టు సన్నాసులు మీరు. ఐటీఐఆర్ను డెవలప్ చేయనట్టు సన్నాసులు మీరు. ఏమనంటేమో అది కేంద్ర ప్రభుత్వం మీరు నెట్టేస్తారు. సో ఇట్లాంటి అనేకం ఉన్నాయండి. కేటీఆర్ కేవలం మాటలకే కోతలకే పరిమితం తప్ప చేతుల్లో చేయడు. శ్రీధర్ బాబు మాటలు తక్కువ చెప్తాడు, చేతులు ఎక్కువ చూపిస్తూ ఉన్నాడు. మీరు చూస్తాను, రోజుకు ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. ఏదో ఒక కంపెనీ పిలుస్తూ ఉన్నారు, వాళ్ళతో ఒప్పందాలు మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మిగతా విషయాలు కానీ ముందుకు పోతూ ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏనాడన్నా కేటీఆర్కి ఇట్లాంటి పరిస్థితిలో చేసిండా? ఎప్పుడు తన యొక్క ఎదుగుదల అంటే నాకు ఒక పేరు రావాలని ఎదుగుదల తప్ప వేరే ఏది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇగో సెకండ్ ఫ్లైఓవర్కు శిల్పా లేఅవుట్ ఫండ్స్ అదనంగా 11 కోట్లు మంజూరు. పెరిగిన పనుల నేపథ్యంలో కేటాయింపు త్వరలోనే పూర్తి కానున్న పనులు అంటూ చూస్తున్నాం. సో చూడండి, ఈ ఫ్లైఓవర్లు ఎప్పుడైనా కానీ జనాభా పెరుగుతున్న కొద్దీ ఫ్లైఓవర్లు పెరుగుతాయి, అండర్ పాస్లు పెరుగుతాయి, ఇంకా చాలా కూడా పెరుగుతాయి. అది కామన్. అదేవి కేటీఆర్ యొక్క ఆలోచన ఏం కాదు ఫ్లైఓవర్ అనేది. ఆయన ఏదో చెప్పుకుంటా ఉన్నాడు సిగ్గు లేకుండా.